శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఏ మాటలను వదులుకోకు తల్లి. ఎందుకంటే ఇది విన్న వెంటనే ఒక మంచి శుభవార్త నువ్వు వినేలా చేస్తాను. అందుకే నీకు మరీ చెబుతున్నాను బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోకు. తప్పకుండా ఈ సందేశాన్ని వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలను తప్పకుండా ఈ సందేశాన్ని వినమని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సందేశాన్ని నేను నీ కోసమే తీసుకొచ్చానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సందేశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది విన్న వెంటనే ఒక మంచి శుభవార్త నువ్వు వినేలా చేస్తాను తల్లి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బాబా నీ కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని తప్పకుండా వినమని బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారండి. అయితే బాబాగారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారో, బాబాగారు ఎటువంటి శుభవార్తను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతూ ఉన్నావు, సతమతమైపోతూ ఉన్నావు కదా తల్లి. ఆఖరికి ఈ తండ్రికి కూడా నువ్వు ఆ కష్టాన్ని చెప్పుకోవాలో లేదో అని సంకోచిస్తూ ఉన్నావు. కానీ తల్లి, నీకు ఏ బాధ వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, నీ కష్ట నష్టాలన్నీ కూడా నాతో పంచుకో తల్లి. ఈ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారమ్మా. నువ్వు ఏం చెప్పినా సరే నేను వింటాను, ఎప్పుడు చెప్పినా సరే నేను వింటాను. నా బిడ్డల కోసం నా కోవెల తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచుతాను. బిడ్డ, నేను మీ గుండెలలోనే కొలువై ఉంటానన్న విషయాన్ని మర్చిపోవద్దమ్మా. ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకెలాంటి సాయం కూడా చెయ్యరు తల్లి. అందుకే నీ కష్ట నష్టాలన్నీ కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరిపైన నమ్మకం ఉంచలేకపోతే ప్రతి మాటని కూడా నాతో పంచుకో. నువ్వు ఏం చెప్పినా సరే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా ఓపికగా నా బిడ్డల మాటలు నేను వినగలను తల్లి. అందుకే ఏ కష్టమైనా సరే ఈ తండ్రితో పంచుకో. చూడు తల్లి, ఎప్పుడైనా సరే నీ సమస్య నాతో పంచుకున్నావే అనుకో, అప్పుడు నీకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. సరైన మార్గాన్ని నేను మాత్రమే నీకు చూపించగలను. అంతేకాని ఇతరులకు నీ కష్టాన్ని చెప్పుకున్నావంటే ఆ కష్టాన్ని చూసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఇప్పుడున్న సమాజం అలా తయారైపోయింది. నిన్ను చూసి ఎవ్వరూ కూడా అపహాస్యం చేయకూడదు, నిన్ను చూసి ఎవ్వరూ కూడా నవ్వుకోకూడదు. అందుకే నీ కష్టాలు, నీ నష్టాలు అన్నీ కూడా నాతో చెప్పుకో. మిగతా వారి ముందు సింహంలాగా దర్జాగా నిలబడు తల్లి. అప్పుడే వారు నీ ముందు తగ్గుతారు. అర్థమవుతుందా? ముందుగా నువ్వు నన్ను నమ్ము తల్లి. తరువాత నువ్వు బాధపడే సమస్య నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది. నువ్వు ఎలా ఏడుస్తూ పుట్టెడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని నాకు తెలుసమ్మా. ఇక నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించాల్సిన పని లేదు బిడ్డ. అవసరం నీకు రాదు. ఎందుకో తెలుసా? అన్నింటినీ నేను చక్కబెట్టబోతున్నాను తల్లి. నా బిడ్డ కోసం అన్నీ తనకు అనుకూలంగా మార్చబోతూ ఉన్నాను. నువ్వు ధైర్యంగా ఉండు. చూడమ్మా, మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. నువ్వు ఇప్పుడు అన్నింటికీ సిద్ధంగా ఉన్నావు కదా.
అయితే నీకొక మాట చెబుతాను, గుర్తించుకో. తల్లి, నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది. కాబట్టి ఆ శక్తిని నువ్వు నిద్ర లేపాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కసారి నీలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించావంటే నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని సాధించగలవు. ఆ శక్తి నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అర్థమవుతుంది. అప్పుడే నీ పట్టుదల కూడా పెరుగుతుంది. అర్థమైంది కదా? కానీ ఆ సమయంలో నీకు ఈ సందేహం వస్తుంది కదా తల్లి. బాబా, నేను ఒంటరిని కదా, నేనేం చేయగలను తండ్రి? నాకు సాయంగా ఎవ్వరూ కూడా లేరు కదా. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా. బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. నీకు తోడుగా సాయంగా ఎవ్వరూ లేరా? ఈ తండ్రి లేడా తల్లి? ఈ తండ్రిని మర్చిపోయావా? నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా అడుగు వెయ్యి బిడ్డ. నీ చెయ్యి పట్టుకొని మరి నిన్ను నా దారిలో నడిపించుకుంటాను. ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది. ఆ క్షణం నీ బాధల నుంచి నేను నిన్ను రక్షించుకుంటాను. నా బిడ్డలు ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా ఆనందంగా ఉండగలను. ఎందుకంటే నా బిడ్డలే నా ప్రాణం తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవి, నా ప్రాణం నువ్వు. నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని నువ్వు మార్చుకోవద్దు. ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్ళు. నీ అడుగడుగున ఈ బాబా ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. బిడ్డ, నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా సరే, నిన్ను ఏ కష్టం చుట్టుముట్టినా సరే, నా కంటి చూపు నుండి నా బిడ్డలు తప్పించుకోలేరు. వారికి ఎప్పుడూ నేను రక్షణలా నిల్చొని ఉంటానమ్మా. నేను నీకు తోడుగా ఉండటానికి నువ్వు నాకు ఎలాంటి కూడా ఏ కానుకలు కూడా ఇవ్వవలసిన అవసరమే లేదు. కానీ ఈ పకీరు పైన పూర్తి నమ్మకంతో ఉంటే చాలు తల్లి. ఈ తండ్రి నీకు రోజు చెబుతూనే ఉన్నారు కదా, జీవితం ఎంతో విలువైనదని. అలాగే అన్నింటినీ కూడా నువ్వు ఎదుర్కోవలసి ఉంటుంది అని. ఎన్ని కష్టాలు, నష్టాలు, రాళ్ళు, ముళ్ళు ఎదురైనా సరే అన్నింటినీ కూడా ఎదుర్కోవాలే కానీ, ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళాలే కానీ వాటి నుండి పారిపోకూడదు. బిడ్డ, నువ్వు ఎప్పటి వరకు నీ కష్టాలను తప్పించుకొని తిరుగుతూ ఉంటావో అప్పటి వరకు కూడా నీ కష్టాల నుండి నీకు విముక్తి లభించదని గుర్తుపెట్టుకో. ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఏ కష్టం ఎదురైనా సరే, వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకో తల్లి. అప్పుడే ఆ కష్టాలు అంతటితో అంతమైపోతాయి. నీ తండ్రి నీకేం చెబుతున్నారో అర్థమవుతుందా? బిడ్డ, నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే ఒక్కసారి నన్ను తలుచుకో చాలు. క్షణంలో నీ ముందుంటాను. నీకు అండగా తోడుగా ఎప్పుడూ కూడా ఈ తండ్రి ఉంటారు తల్లి. ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారుతాయి. వాటిని నేను ఖచ్చితంగా మార్చి తీరుతానమ్మా. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ఉండు చాలు. నువ్వు కోరుకున్న కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి. అది కాస్త ఆలస్యమైనా సరే.
నీకు అన్నీ మంచే జరిగేలా చేస్తాను. ఆ ఆలస్యం కూడా నీ పాపకర్మలను బట్టి కొంచెం సమయం పడుతూ ఉంది తల్లి. వాటి నుండి కూడా నా బిడ్డకు అతి త్వరలోనే విముక్తిని ప్రసాదించబోతూ ఉన్నాను. ఆ కర్మఫలాలు తీరిన వెంటనే గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను. ఈ తండ్రి నీకు మాట ఇచ్చినట్టుగా అందమైన భవిష్యత్తు నీకు అందిస్తారమ్మా. అంతా నీకు మంచే జరిగేలా నేను చూసుకుంటాను తల్లి. మంచి మనసు ఉన్న నా బిడ్డకు అంతా శుభమే జరుగుతుంది. నువ్వు ఎలాంటి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు తల్లి. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. మిగతావన్నీ నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎలాంటి దారిలో వెళ్ళాలో, ఎప్పుడు వారికి శుభగడియలు మొదలవుతాయో కూడా బాబాగారు చెబుతూ ఉన్నారు. ఏ విధంగా ఉంటే తమ పాపకర్మలను పరిష్కరించి ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారో కూడా దీనిలో చాలా వివరంగా బాబాగారు చెప్పారండి. అందుకే మొదట్లోనే బాబాగారు మనతో అన్నారు, తప్పకుండా నువ్వు ఈ సందేశం వినాలి బిడ్డ, ఇది కేవలం నీ కోసమే తీసుకొచ్చాను, ఒక గొప్ప శుభవార్తను నీకు అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నా దారిలో నడుస్తూ ఉంటావో తప్పకుండా నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. కాస్త ఆలస్యమైనా సరే నీకు అన్నీ మంచి జరిగేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి. నీ జీవితంలో నువ్వు ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం నీకు రానివ్వను నేను అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. నీ కష్టమో నష్టమో సమస్యో ఇవి ఏ వచ్చినా సరే అవి మీరు ఎవరితో పడితే వారితో మీరు పంచుకోకూడదండి. ఎందుకంటే ఈ సమాజంలో మనుషులు ఎలా తయారయ్యారంటే ఒకరు లేదంటే ఇద్దరు వారి మాట మీద నిలబడేవాళ్ళు, పక్కవారి మంచి కోరుకునే వాళ్ళు ఉంటే మిగతా 8-9 మంది ఎలా ఉన్నారంటే తోటివారు కష్టపడుతూ ఉంటే పైశాచిక ఆనందాన్ని పొందేవారు చాలామంది ఉన్నారండి. అందుకే బాబాగారు తన బిడ్డలకు ఈ జాగ్రత్త చెప్పుకుంటూ ఉన్నారు. నువ్వు ఎవరితోనూ నీ కష్టాలను నష్టాలను పంచుకోవాల్సిన పని లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారే తప్ప, వాళ్ళు ఆ ఆనందాన్ని పొందుతారే తప్ప నీకు ఎలాంటి సహాయం కూడా వారు చేయరు. ఒకవేళ నీ మంచి కోరే వాళ్ళకి నీ కష్టం చెప్పుకున్నావా, అప్పుడు వాళ్ళు సరైన మార్గాన్ని నీకు చూపించవచ్చు. కానీ ఎవరి మంచో ఎవరు చెడో నీకు తెలియదు. కాబట్టి నీ బాధనంతా కూడా ఈ తండ్రితో పంచుకో. ఎవరు నీ గోడు విన్నా వినకపోయినా ఈ తండ్రి వింటాడు తల్లి. చాలా ఓపికగా వింటాడమ్మా. నీ మనసులో ఏ మాట ఉన్నా ఏ బాధ ఉన్నా సరే నాతో చెప్పుకో తల్లి. నేను నీ గుండెలలోనే ఉన్నాను. నా కోవెల తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచిపెట్టుంటాయి. నువ్వు మనస్ఫూర్తిగా ఒక్కసారి బాబా అని పిలిస్తే చాలు, వెంటనే నీ ముందుంటాను తల్లి. నీ గోడు నేను వింటాను బిడ్డ. నీకు చక్కటి పరిష్కారాన్ని కూడా వెంటనే నేను చూపిస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అయితే మనం ఈరోజు బాబాగారి సందేశం విన్నాం కాబట్టి అది వినేసి మనం వెళ్ళిపోతాం. కానీ బాబాగారు చెప్పిన మాటలలో అంతరార్థాన్ని గ్రహించే వాళ్ళు ఎంతమంది అంటే బాబాగారు ఈ విధంగా ఎందుకు చెప్పారు, నీ కష్టాలు నష్టాలు అందరితో పంచుకోవద్దని ఎందుకని బాబాగారు చెప్పారు అంటే, మీ సమస్యలు కానీ మీ కష్టాలు కానీ బాధలు కానీ పక్క వాళ్ళకి చెబితే వాళ్ళు వారికి అనుకూలంగా వాటిని మార్చుకొని మీ జీవితాంతం కూడా మీరు ఆ కష్టాలలో ఉండిపోయేటట్లు చేస్తారు. అందుకే మనకున్నటువంటి కష్టాలను సమస్యలను ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. మనల్ని ఎన్ని కష్టాలు కృంగదీసేస్తున్నా సరే, ఎన్ని సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నా సరే ధైర్యంగా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వాటిని అందరికీ చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఎవరైతే వారి కష్టాలకు సైతం జడవకుండా ధైర్యంగా నిలబడతారో వారికి ప్రతి ఒక్కరూ కూడా పాదాభివందనం చేస్తారండి. అందరిలో ఒక సింహస్వప్నంలా మనం నిలబడగలం. ఎవరైతే వారి కష్టాలకు జడిచిపోయి పక్కవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వారి సహాయాన్ని అర్థిస్తారో వారు చాలా తక్కువగా చూస్తారండి, చాలా చిన్న చూపు చూస్తారు. ఈరోజు ఇచ్చిన గౌరవం ఎప్పుడైతే మీరు సహాయాన్ని పొందారో ఆ రోజు నుంచి ఉండదు. మీరు ఒకసారి గమనించండి. అందుకే ఇవన్నీ ప్రతిరోజు కూడా బాబాగారు సందేశాలు చెబుతూ ఉంటారని మనం వింటూ ఉంటాం కదా. బాబాగారు చెప్పే ప్రతి సందేశం మనం వింటూ ఉంటాం కదా. కానీ ఎంతమంది ఇంత లోతుగా ఆలోచించగలరండి? బాబాగారు అసలు ఎందుకు చెప్పారు ఈ సందేశంలో ఏముంది అని ఎవరు ఆలోచించగలరు? దీర్ఘంగా బాబాగారు నా కోసం ఎందుకు ఈ సందేశం చెప్పారని మనమే ఒక ప్రశ్న వేసుకొని ఆలోచించగలిగితే బాబాగారు మాట్లాడిన ప్రతి చిన్న మాటలో కూడా
పెద్ద అర్థం దాగి ఉంటుందండి. మన జీవితాన్ని చక్కబెట్టేసుకోవచ్చు. ఈ సందేశంలో బాబాగారు మనకు చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎన్ని రోజులు నువ్వు కష్టాలకు భయపడిపోతావో, ఎన్ని రోజులు నువ్వు నీ సమస్యల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటావో, నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఆ కష్టాలు సమస్యలు తీరవు అని ఖరాఖండిగా చెప్పేశారండి బాబాగారు. మరి దానికి పరిష్కారం ఎలా? జీవితాంతం మనం కష్టాలలో ఉండాలా? సమస్యలతో ఉండాలా? దానికి పరిష్కారం ఎలా అంటే, దానికి కూడా పరిష్కారం ఈ సందేశంలోనే బాబాగారు అందించారు. ఎప్పుడైతే నువ్వు కష్టాలను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడి గెలుచుకొని ముందుకు వెళ్తావో, పరిష్కరించుకొని ముందుకు వెళ్తావో, అప్పటి నుండి నీకు ఆ కష్టాలుండవు, ఆ సమస్యలుండవు. దాక్కొని భయపడుతూ బ్రతికినన్ని రోజులు ఈ సమస్యలు కష్టాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి బేట. దానికి పరిష్కారాన్ని వెతుకు, ప్రశాంతంగా ఆలోచించు. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని నేను నీకు చూపుతానమ్మా. నువ్వు నిర్మలమైన ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే నీకు తెలుస్తుంది ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో. ఎప్పుడైతే నువ్వు వాటన్నింటిని ఎదుర్కొని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళిపోతావో, అప్పుడు ఆ కష్టం మళ్ళీ నీ వెనక రాదు అని బాబాగారు అంటూ ఉన్నారు. శ్రద్ధగా ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రతి మాటని కూడా చాలా జాగ్రత్తగా వినండి బాబాగారు చెప్పేది. ఆ తండ్రి చెప్పే ప్రతి మాటలో కూడా ఒక పరమార్థం ఉంటుంది. మన జీవితానికి ఒక మార్గం ఉంటుంది. ఏ బిడ్డలైతే ఆ తండ్రి సందేశాలను తూచా తప్పకుండా పాటిస్తారో, వారు వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా సరే బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడవండి. ప్రతి ఒక్కరూ బాబాగారికి ప్రియమైన బిడ్డలు కండి. బాబాగారు మీకోసం ఏ జీవితాన్నైతే రాసి ఉంచారో, ఎంత గొప్ప అద్భుతమైన భవిష్యత్తును రాసి ఉంచారో, ఆ భవిష్యత్తు ప్రతి ఒక్కరూ కూడా అందుకోవాలి. ఇది సాటి బాబా భక్తునిగా నా కోరిక కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సందేశం. బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.